పహల్గామ్ ఉగ్రదాడిని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. కేంద్రం తీసుకునే ఏ చర్యలైనా మద్దతిస్తామని ముక్త కంఠంతో చెప్పాయి అఖిలపక్షాలు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు కీలక సూచనలు చేశాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత తీసుకునే చర్యలపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించారు రాజ్నాథ్ సింగ్. ఉగ్రదాడి తర్వాత కేంద్రం తీసుకునే చర్యలను అఖిలపక్షానికి వివరించారు రాజ్నాథ్. ఈ దాడిని అన్ని పార్టీలతో పాటు దేశం మొత్తం ఖండించిందన్నారు అఖిలపక్ష నేతలు. కేంద్ర చర్యలను అన్ని పార్టీలు సమర్థించాయని కిరణ్ రిజిజు ప్రకటించారు. पार्टी के साथ हुई जो राजनाथ सिंह जी ने प्रिसाइड किया, अमित शाह जी भी वहाँ थे। हमने सब लोगों ने मिल के जो पहलगाम में इंसिडेंट हुआ है उसको सभी लोगों ने कंडेम किया, ऑल पार्टी इर्रेस्पेक्टिव ऑफ ये वो ऐसा कुछ। और दूसरी चीज़ हमने ये कहा कि कश्मीर में शांति रखने के लिए वो अच्छा प्रयास करें और वहाँ पर शांति रखना ज़रूरी है। ये बात उनके सामने हमने रखा और उन्होंने ये कहा कि सभी एक्शन ले लें। राहुल जी कश्मीर संजय जी सिक्योरिटी लैब्स की बात करिए आपने। राहुल जी बोल रहे हैं, यूनिफॉर्मली कंडेम किया है सबने जो हुआ है और पूरी सपोर्ट दिया अपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं। ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ప్రధాని మోదీ. పహల్గామ్ కుట్రలో భాగస్వాములైన వారికి ఊహకందని రీతిలో శిక్షిస్తామన్నారు. పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘటన తర్వాత తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఉగ్ర దాడులతో దశాబ్దాలుగా కశ్మీర్ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై ప్రతీకారం తప్పదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నారు. భారత్ ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం కూడా చూస్తుందన్నారు. బీహార్ పర్యటనలో భాగంగా పహల్గామ్ మృతులకు నివాళులర్పించారు మోదీ. जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। పహల్గామ్ ఉగ్ర ఘటన తర్వాత కేంద్ర నిర్ణయాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత, పాక్ జాతీయుల వీసాల రద్దుపై వివరించారు. ఉగ్రదాడి ఘటన తర్వాత తీసుకోబోయే చర్యల గురించి, పాక్ పట్ల వ్యవహరించే తీరుపై రాష్ట్రపతితో మాట్లాడారు. ఈ భేటీ ఫోటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎన్ఐఏ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ మార్షల్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో సమావేశమయ్యారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. త్రివిధ దళాల ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న భద్రతా చర్యలను వివరించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్కు ఉన్నతాధికారుల బృందాలతో పాటు అదనపు బలగాలను తరలించినట్లు వివరించారు. పహల్గామ్ ఘటనపై విదేశీ రాయబారులకు వివరించారు అధికారులు. సౌత్ బ్లాక్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో చైనా, కెనడాతో సహా G20 దేశాల ఎంపిక చేసిన రాయబారులతో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్ర ఘటనపై దాదాపు 30 నిమిషాలు వివరించారు ఆఫీసర్స్. పహల్గామ్ దాడితో పాకిస్తాన్ను వెలేసిన భారత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసింది భారత్ సర్కార్. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరిగింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీలో పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ఉగ్రదాడిని ఖండించారు కాంగ్రెస్ అగ్రనేతలు. టెర్రరిస్టుల అటాక్లో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. టెర్రరిజం అంతానికి అంతా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
it is imperative that a comprehensive analysis is conducted into the intelligence failures and security lapses that enabled such an attack in a Union territory, an area directly under the purview of the Union Home Ministry. This question must be raised in the larger public interest. This is the only way justice can truly be seen to be served for the families whose lives have been so brutally devastated. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఆచూకీ చెబితే ఒక్కొక్కరికి 20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. కశ్మీరీ ప్రజలను శత్రువులుగా చూడొద్దని జేకే సీఎం ఒమర్ అబ్దుల్లా కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఉగ్రదాడుల దాడులపై డిస్కషన్ చేశారు. ఉగ్రవాదులతో కశ్మీర్ ప్రజలకే ఎక్కువగా నష్టం జరుగుతోందన్నారు ఒమర్ అబ్దుల్లా. मेहरबानी करके कश्मीरियों को दुश्मन मत समझिए, हम कसूरवार नहीं हैं। अगर एक तरफ से आप मान के चलते हो कि ये किया कराया पाकिस्तान का है, तो कश्मीर के लोग भी इसमें जो हैं वो न सिर्फ इसके खिलाफ हैं। బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎప్పటికీ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని తెలిపింది. ఐసీసీ కారణంగానే పాక్తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్టు తెలిపారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. భారత్లో ఏం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందని తెలిపింది బీసీసీఐ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో ఇండియన్ నేవీ అలర్ట్ అయింది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ వీడియోను నేవీ విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ను ఖచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు చెప్పింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని స్కీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా చెబుతుంటారు. ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది. ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను వినియోగించారు. విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కర్వార్ పోర్టు సమీపంలో గస్తీ కాస్తోంది. పెహల్గాం దాడి టైంలో ఐఎన్ఎస్ విక్రాంతి ఎంట్రీ ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా మారింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో లోపాలున్నట్లు ఎన్డీఎస్ఏ రిపోర్టులో తేలింది. నిర్మాణ లోపాలు స్పష్టంగా ఉన్నాయని నివేదిక ద్వారా బయటపడింది. వెంటనే సరిచేయాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది. మేడిగడ్డ బ్లాక్ 7 ఎక్కువ దెబ్బతిన్నట్లు గుర్తించారు. క్వాలిటీ విషయంలోనూ చాలా లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో స్పష్టమైన లోపాలున్నాయంది. ప్రాజెక్టు వినియోగం ముప్పేనని తేల్చింది ఎన్డీఎస్ఏ. నిర్మాణ లోపాలపై పూర్తి స్థాయి నిపుణుల పరిశీలన అవసరం ఉందని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా త్వరలో ఫైనల్ రిపోర్ట్ రానుంది. మే 2వ వారంలో ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ అందనుంది. నిర్మాణ లోపాల్లో సాంకేతిక అంశాలపైన నివేదిక అందనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 378 పేజీలతో రిపోర్ట్ సిద్ధం చేసింది ఎన్డీఎస్ఏ. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్ర ఘటన తర్వాత పాకిస్తాన్ పిచ్చి ప్రేల పనులు మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడాన్ని ఖండించింది. 2 దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇటు పాక్ సైనికులకు ఆ దేశం సెలవులు రద్దు చేసింది. భారత్ చర్యలను బలంగా తిప్పికొట్టాలని ఆ దేశ సైనికులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత్ సరిహద్దు గ్రామాలన్నీ ఖాళీ చేయిస్తోంది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత్ చర్యలకు ప్రతిచర్యగా పాక్ దొంగదారులు వెతుకుతోంది. భారత్ తీసుకుంటున్న ద్వైపాక్షిక చర్యలపై పాక్ స్పందించింది. ఈ అంశంపై భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన ఆ దేశ అత్యున్నత కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమైంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు భారత్ తీసుకున్న చర్యలని ఆ దేశం కాపీ కొట్టింది.
సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా తమ దేశంలో పర్యటిస్తున్న భారత పౌరులకు అనుమతులతో పాటు ఇతర వీసాలను కూడా పాక్ రద్దు చేసింది. పాక్లోని హైకమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 30కి తగ్గించింది. పాకిస్తాన్ కూడా వాఘా బార్డర్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పాక్ గగనతలంలోకి భారత్కు చెందిన విమానాలు గాని, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గాని ప్రయాణించకుండా ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. భారత్తో వాణిజ్యాన్ని తెగదింపులు చేసుకోవాలని ఈ సమావేశంలోనే పాక్ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం అమలును భారత్ తక్షణమే నిలిపివేయడాన్ని పాక్ ఖండించింది. 24 కోట్ల పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన అంశమని కొత్త సాకులు చెప్పింది. సింధు జల ఒప్పందం ప్రకారం పాక్కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి జరిగే ప్రయత్నాన్ని నీటి యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాక్ చెప్పింది. సింధు నదీ జలాల్లో ప్రతి నీటి చుక్క మాదే. ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటామని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘారీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును కేంద్రం నిలిపివేసింది. ఇది దాయాదికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్ను ఎండబెట్టే అవకాశాలున్నాయి. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపైనే ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేదే. పాకిస్తాన్ జీడీపీలో 25% ఈ నదుల నుంచే లభిస్తోంది. భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ అప్పుడే కుట్రలకు తెరతీస్తోంది. ఇప్పటికే 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. ఈ నెల 24-25న కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది పాక్. ఈ పరిణామాలను భారత నిఘా సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. భారత్ చర్యలకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అక్కడి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు మరింతగా ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 3 రోజుల్లో వడదెబ్బకు 19 మందికి పైగా చనిపోయారు. రానున్న 2 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. రెండు రోజులుగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రామగుండంలో ఇవాళ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండవేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిహెచ్ కొండూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలో ఇల్లు దాటి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు పబ్లిక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిరు వ్యాపారులు, దినసరి కూలీలపై ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రిక్షా కార్మికులు, హమాలీలు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 11:30 నుంచి 3:30 ప్రాంతాల్లో అధికంగా ఎండ తీవ్రత అనేది నమోదవుతుంటుంది. ముఖ్యంగా ఈ వలస కార్మికులు కానీ, కూలీలు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే పొలాల్లో పనిచేసేటువంటి రైతులు కానీ, ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాస్లో వర్క్ చేసేటువంటి కూలీలు కానీ, వలస కూలీలు కానీ, ముఖ్యంగా ఈ యొక్క
హార్డ్ అవర్స్లో మనకి ఎండ తీవ్రత అది గణనీయంగా నమోదయ్యే సమయాల్లో మాత్రం విరామం వీలు చిక్కినప్పుడల్లా విరామం తీసుకోవడం, విరామం తీసుకున్న సమయాల్లో మాత్రం శరీరానికి కావాల్సినటువంటి తగు మోతాదులో మాత్రం మంచినీరు అనేది తీసుకోవాలి. అట్లాగే వీలైతే మాత్రం కొంచెం వదిలైనటువంటి దుస్తులు అనేవి ధరిస్తూ ఉండాలి. ముదిరిన కలర్ దుస్తులకి దూరంగా ఉండటం, లేత కలర్ రంగులో ఉన్నటువంటి దుస్తులు అనేవి ధరించడం వల్ల ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొంచెం స్వల్పం. ఎండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అవసరం ఉంటేనే తప్ప బయటకు వెళ్లకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. That's all for now.